లెక్కలను తారుమారు అయిపోతాయి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, అయ్యో నీకు 2 మైసూర్ పాకులు ఇస్తాను కానీ ఈ లెక్కలు చూడు అని పుస్తకం ఆడిపెట్టి వెళ్ళిపోయేది. ఇంకా 4 పాయింట్లు, ఇంకా 4 పేపర్లు పెరిగిపోయాయి. బిల్లు వచ్చేసరికి 3500 3800 అయ్యేది. ఇదేందయ్యా 2000 అయ్యేదేగా 3000 అయింది ఏంది? ఏమో నాకేం తెలుసు అనేవాడు. దేవుని వల్ల మార్మోస్ పొందిన తర్వాత క్షమాపణ చెప్పి, అమ్మా నాది పొరపాటు అయింది, ఇలాగ అయింది అని చెప్పి నేను చేయవలసింది ఆమెకు చేసి దేవుని దగ్గర క్షమాపణ చెప్పి బాప్తిసం తీసుకున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు నీ ఇంటిలో అన్యాయమైనది ఏదైనా ఉన్నదేమో, మోసపూరితమైనది ఏదైనా ఉన్నదేమో, దేవునికి నచ్చనిది ఏదైనా ఉన్నదేమో, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉందేమో, లేకుంటే ఇతరుల దగ్గర దొంగ లెక్కలేసి దొంగ మాటలు చెప్పి అన్యాయంగా లాక్కున్నది, నీది కాకపోయినా నాదేది తెచ్చుకుంది ఏదైనా ఉందేమో, దాన్ని తీసేసుకో. అందుకే నీ ఇంట్లో క్షేమం లేదేమో, అందుకే నీ ఇంట్లో సమాధానం లేదేమో, అందుకే నీ ఇంట్లో అర్థం చేసుకునే వాళ్ళు లేదేమో, అందుకే నీ ఇంట్లో తిరుగుబాటు వస్తుందేమో, అందుకే నీ ఇంట్లో వ్యతిరేకత, ఆ మంచిగా ఉన్న చెడే వస్తా ఉందేమో. అందుకే జక్కయ్య అంటున్నాడు కదా, అయ్యా నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు నేను తిరిగి ఇచ్చేస్తానయ్యా. నేను ఇదిగో నా ఆస్తిలో మా భాగమును పేదలకు ఇచ్చివేస్తానయ్యా. చూడండి, చెప్పగలుగుతాం ఆ మాట. ఎప్పుడు వచ్చింది ఆ మనసు? యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే. ఆ ఇంటి గురించి సాక్ష్యం వచ్చింది. అందరూ అంటున్నారు కదా, ఆ ఇంటికి వెళ్ళేది యేసుక్రీస్తు వారు, ఆ ఇంటికి వెళ్ళేది ప్రభువు, ఆ మనుషులతో ఉన్నాడేంది అని అందరూ గుసగుసలాడుతూ ఉంటే ఆ జనులు నోరు మూయించడానికి జక్కయ్యలో వచ్చిన మార్పును చూసి అంటాడు కదా, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమంటే మనకు వస్త్రాలకు రక్షణ వచ్చిందా, మనసుకు రక్షణ వచ్చిందా? దేనికి వచ్చింది? మనసుకు రక్షణ వస్తే నీ దోషాలు ఒప్పుకుంటావు, నీ పాపాన్ని కడిగి వేసుకుంటావు, నీ గతం వైపు మరలా వెళ్ళవు, నీ మాటలు మారుతాయి, నీ నడక మారిద్ది, నీ ప్రవర్తన మారిద్ది, నీ సాక్ష్యం మారిద్ది, నీ స్నేహం మారిద్ది, నీ యొక్క పదజాలములు మారుతాయి. మారిగా మారినప్పుడు ఏమొచ్చింది? వస్త్రాలే మార్పు వచ్చింది. నడక మారలా, నీ పాప స్వభావాలు మారలా, నీ బూతులు మారలా, నీ తగాదా కోరి మనసు పోలా, నీ స్వార్థపు బుద్ధి పోలా, నీ యొక్క పాప ప్రీతి పోలేదు. కాబట్టి మన జీవితాల్లో రక్షణ అనుభవాలు లేవు, కానీ క్రీస్తును అవమానపరిచే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటావు. ఒక సందాలు వసూలు చేసే వ్యక్తి, బిల్ కలెక్టర్ మనసే మారినప్పుడు, ధనాపేక్ష కలిగిన వాడి మనసే మారినప్పుడు మరి మన మనసు ఎందుకు మారకూడదు? అందుకే నీ ఇంటిలో ఏముంది? ఆ ఇంట్లో ఉంది కదా, అన్యాయపు శీలం ఉందయ్యా, నేను ఒప్పుకుంటున్నాను, ఇచ్చేస్తున్నానయ్యా. నేను వాడి దగ్గర 4 రూపాయలు వసూలు చేయాలంటే 8 రూపాయలు వసూలు చేశానయ్యా. నేను 8కి 8 16 వేసేస్తున్నానయ్యా. ఇదిగో 16కి 16 32 వేసేస్తున్నానయ్యా. 32కి 32 64 వేసి ఇచ్చేస్తున్నానయ్యా అని ఒప్పుకున్నాడు. ఇచ్చివేయగలుగుతామనగా ఏమండి? ఇవ్వగలుగుతామా? ఈరోజు ఇవ్వలేని స్థితిలో ఉండటానికి దాచుకుంటున్నావు. జాగ్రత్త, సమస్య తెచ్చుకుంటున్నావు. ఆకాను దాచుకున్నాడు, ఏమైపోయింది? కుటుంబం మీదకి మరణం వచ్చింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు వారి ఇంటిలోనికి రావడం వల్ల ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ ఇంటిలో ఆ చుట్టుపక్కల వారికి సమాధానం వచ్చింది. అయ్యో తీసుకున్నాడా, మా డబ్బులు మాకు ఇచ్చాడయ్యా. పండగ వచ్చిందండి, పండగ వచ్చింది ఆ ఇంటికి. అందుకే నీ ఇంటిలో ఏముందో చెప్పుకోగలుగుతావా? నిజాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? మనిషి బతుకున్నప్పుడు వస్తాయి, సచ్చినప్పుడు వస్తాయా? ఒక ఆయన ఇలాగే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వెళ్తే, అయ్యా గేదె బాగాలేదు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేశాడు. పాస్టర్ గారు నోరు వరకు ఉండదుగా, గేదె ఎన్ని పాలు ఎత్తుంది అన్నాడు. ఏముంది గారు పాస్టర్ గారు, ఇది దానా వేసి పిండి వేసి అంత వేసి పచ్చిగడ్డి తెచ్చి అంత ఎత్తే 2 లీటర్లు ఎత్తుంది, మాకు పోసుకోవడానికి కాసుకోవడానికి సరిపోతుంది, అనవసరంగా మేపుతున్నాను దీన్ని అని చెప్పాను. దానికి రోగం తగ్గింది, అనుకోకుండా పాము కలిసింది, చచ్చింది.
అప్పుడు ఏడుతున్నాడు, 5 లీటర్ల పాలు ఇచ్చేదయ్యా, మా కుటుంబంలో వాళ్ళకి పాలు పోసిన వాళ్ళ డబ్బులు వచ్చే డాక్టరా కొట్టుకునేవాడిని, ఇప్పుడు నేను డాక్టరా ఎట్ట కట్టాలని ఆమె ఏడుతుంది. పాలడు మిమ్మల్ని కాదు, మనోళ్ళు ఎవరు లేరులే పాలడు. 2 లీటర్లు ఇచ్చిందని చెబుతుంది. అప్పుడు అన్యాయంగా సంపాదించింది ఏమైపోయింది? జాగ్రత్త. దాన్ని అడ్డం పెట్టుకొని మందిరానికి రాం, దాన్ని అడ్డం పెట్టుకొని పాలు పెట్టడానికి మా ప్రార్థన పెట్టినప్పుడు పాలు డబ్బాలు పట్టుకుని వెళ్తాం. ఏమైంది? భక్తి పోయింది, దేవుని మీద విశ్వాసం పోయింది. ఈ లోపు దేవుడు కూడా దాన్ని తీసేసుకున్నాడు. నిజం బయటకు వచ్చింది. జాగ్రత్త. దాచుకున్నాం అనుకో ఉండదు మన దగ్గర. దోచుకున్నది ఉండదు, దాచుకున్నది ఉండదు. కాబట్టి దోచుకున్నది దాచుకున్నది మన కాదు, దాని దేవునికి ఎవరు తీసేసుకుంటే వాడు ఇచ్చి ఆ ఇచ్చి వేసే మనసు ఉండాలి ముందు. ఆ మనసు లేదనుకో దానికి కత్తెర డబుల్ అయింది అంతే. చూడండి, మరి ఒక మాటను ఒకసారి చూస్తే, అందుకే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు కదా, ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని పరిస్థితులు మారినా కానీ మన బుద్ధులు మారమంటే కోపం వస్తుంది. కానీ దైవజనుడు ఒక మాటను స్పష్టంగా చెప్పాడు. 50వ కీర్తన 17వ వచనం ఒకసారి చూద్దాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా మాటలను నీవు వెనకకు. పాస్టర్ గారు చెప్పిందే చెబుతాడులే, పాస్టర్ గారికి ఏం తెలుసు, పాస్టర్ గారు అలాగే చెబుతాడులే. అవునే, నేను చెప్పేది ఒకవేళ నీకు నొప్పి కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు, కానీ ఈ మాటలు యథార్థమైనవి, ఈ మాటలు సత్యమైనవి, ఈ మాటలు నమ్మదగినవి, ఈ మాటలు బ్రతికింపజేసేవి. ఈ మాటలు విన్నప్పుడు నీ బ్రతుకులు సరి చేసుకోకపోతే దేవుడే ఒక టైంలో దాన్ని ఖాళీ చేస్తాడు. దేవుడే దానికి కావలసిన పనిష్మెంట్ని ఇవ్వగలుగుతాడు. సరి చేసుకోలేదనుకో దేవుడు వేసేటువంటి ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే అది ఓర్వలేనిదిగా ఉంటుంది. దేవుడు వేసే శిక్ష ఎలా ఉంటుంది తెలుసా? నొప్పి కూడా తెలియదండి, నొప్పి కూడా తెలియదు. అసలు ఇంకో మాట చెప్పాలంటే గాయం కూడా కాదు, చిన్న గీత కూడా నడవదు. ఆయన కొట్టేది అలా ఉంటుంది. సరి చేసుకోలేదనుకో ఇక రెడీ అవ్వాలి 4 సోదరులు. అర్థమైందా? గొలియాతు ముందు కొడితే పడ్డాడా, వెనక్కి కొడితే పడ్డాడా? గొలియాతుని రాయితో దావీదు భక్తుడు ఎక్కడ కొట్టాడు? నొసళ్ళ మీద కొడితే ముందు పడ్డాడా, వెనక పడ్డాడా? ఏమండి అలా పడతాం మనం కూడా. ఎటు పడ్డామో మైండ్ బ్లాక్ అయింది. అర్థమైందా? ఏం జరుగుతుందో అర్థం కాదు. కాబట్టి ఆయనతో ఆటలాడామనుకో మైండ్ పోద్ది. కాబట్టి బాస్తో గేమ్స్ ఆడకూడదు. గేమ్స్ ఆడితే మన తాట తెస్తాడు. నువ్వు తల్లితో ఆడు, నీ భార్యతో ఆడు, నీ భర్తతో ఆడుకో, కానీ దేవుడితో గేమ్స్ ఆడామనుకో, ఆయనకే పాఠాలు నేర్పామనుకో మన దగ్గర ఎక్కడ కట్ చేయాలని కట్ చేస్తాడు. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలో ఒక సందర్భానికి ముందు తీసుకొస్తాడు. దావీదు భక్తుడు ఫిలిస్తీన్ల దగ్గర నుండి మందసాన్ని తీసుకొస్తా ఉన్నాడు. మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ మందస్సము పడిపోతుందని ఒక భక్తుడు చెయ్యి వేశాడు. ఆ భక్తుడు మరణించాడు. మరణించిన తర్వాత దావీదుకు భయం వచ్చింది. అయ్యో, దేవుని మందస్సం అంటే ఎలా ఉందా, దేవుని మందస్సాన్ని మేము తాకూడదు అని దావీదు భక్తుడు ఏం చేశాడంటే ఎవరి దగ్గర పెడదామని ఒక అనామకుణ్ణి, ఒక ఎన్నిక లేని వాడిని, ఒక యోగ్యత లేని వాడిని చూశాడు. ఒబేదేదేం ఇంటిలో మందసాన్ని పెట్టాడు. ఎందుకని? ఆ మందసాన్ని పట్టుకుంటేనే చచ్చిపోయారంటే ఆ మందసం నా ఇంట్లోకి వస్తే నా ప్రాణం పోద్దేమో, లేకుంటే నా కుటుంబం పాడైపోద్దేమోనని తన ఇంటిలో ఉన్నటువంటి ఆ అధికారం కలిగిన గృహంలోనికి మందసాన్ని తీసుకురాకుండా ఒక అనామకుడి ఇంటిలో, ఒక యోగ్యత లేని వాని ఇంటిలో, ఒక అర్హత లేని వాని ఇంటిలో, ఒక సామర్థ్యం లేని వాని ఇంటిలో, ఒక డేరాలో తన మందసాన్ని పెట్టాడు. అవునండి, రాజు దేశంలో గొప్పోడా, జనులు గొప్పోడా?